వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. మనం ఇప్పుడు మరో నీట్ ర్యాంకర్ తోకల ముత్తవతో ఉన్నాము. ఫ్రమ్ బీసీ వెల్ఫేర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి. అమ్మ చెప్పమ్మా, నీ జర్నీ ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చి మీరు ఈ బీసీ గురుకుల పాఠశాలలో ఎప్పటి నుంచి చదువుతున్నారు? ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్లా హెల్ప్ చేసింది అంత చెప్పు. సార్, నేను 5th క్లాస్‌లో జాయిన్ అయినా. ఎక్కడమ్మా? ఏ సెంటర్? ఖానాపూర్ ఎంజేపీ. 5th టు 10th అక్కడనే చదివినా. అక్కడ ఫస్ట్ ఇయర్‌లో నాకు సీట్ వచ్చింది మళ్ళీ. ఫస్ట్ ఇయర్ నాకు స్క్రీనింగ్‌తోని ఇక్కడికి తీసుకొచ్చారు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ హాఫ్, సెకండ్ ఇయర్ ఫుల్లీ ఇక్కడనే చదివినా. నాకు పేరెంట్స్ లేరు సార్. మదర్ పేరు వసంత, ఫాదర్ పేరు దశరథ్. మా బ్రదర్ ఉంటాడు సార్, లక్ష్మణ్ తన పేరు. అండ్ నా స్టడీ మొత్తం మా బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తమ్మ వీళ్ళే చూసుకున్నారు. నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. నేను 6th క్లాస్‌లో ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయారు. అసలు నాకు 8th క్లాస్ వరకు స్టడీ అసలు అంటే స్పెల్లింగ్స్ రావడం కానీ, అసలు ఇంగ్లీష్ వర్డ్స్ ఏమీ తెలియదు నాకు. తర్వాత నా జర్నీ అంతా 8th క్లాస్‌లో నేను స్టార్ట్ చేసిన. 8th టు 10th చాలా కష్టపడ్డా. నా గోల్ 10 జీపీ ఉండే, కానీ 9.7 వచ్చినాయి నాకు. తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో టోటల్ 979 వచ్చినాయి మార్క్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ అంతా నా బేస్మెంట్ అంటే సిఓఈ. చాలా అంటే చాలా కష్టపడ్డా. లెక్చరర్స్ సపోర్టు, ప్రిన్సిపల్ మేడం సపోర్టు, సెక్రటరీ సార్ బుక్స్ ప్రొవైడ్ చేయడం, మేము ఏది అడిగినా ప్రతి ఒక్కటి కాదనకుండా ఇచ్చేవాళ్ళు సార్ మాకు. ఈ ఎన్విరాన్మెంట్ కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. నా లైఫ్లో నేను ఎప్పుడు ప్రైవేట్లో జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ అప్ టు అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చే వరకు నేను గవర్నమెంట్లోనే చదివినా. ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ టు ప్రిన్సిపల్ మేడం, మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, అండ్ సెక్రటరీ సార్ సైదులు గారికి, అండ్ నా పేరెంట్స్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. మా బ్రదర్ లక్ష్మణ్, తను 9th క్లాస్ నుంచి నన్ను డ్రాప్ చేయడం, తీసుకెళ్ళడం ప్రతి ఒక్కటి చేశారు. తను ఎడ్యుకేషన్ మొత్తం వదిలేసిండు నా కోసం. ఫర్దర్గా నా ఎయిమ్ ఏంటంటే నేను ఎంబీబీఎస్ చేసి ఒక మంచి గైనకాలజిస్ట్ అయ్యి ప్రతి ఒక్క ఫీమేల్కి నేను హెల్ప్ అనుకుంటున్నాను. నా బ్రదర్, వాడికి నేను ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటాను. ఏదమ్మా, ఏ విలేజ్ మీరు? ఏ జిల్లా నుంచి? సార్, నాది లోకేశ్వరం విలేజ్, మండల్ కూడా అదే, నిర్మల్ డిస్టిక్. అక్కడ పుట్టిన సార్. కానీ నేను మొత్తం ఫర్దర్గా స్టడీస్ అన్నీ చేసింది మాత్రం ఎడ్బిన్ నుంచి చేసిన. అమ్మమ్మ వాళ్ళది కారేగాం. అక్కడ ఒక 2 days ఉండి తర్వాత మళ్ళీ ఎడ్బిన్లోనే పిన్ని దగ్గర ఉండి బాబాయ్ బాగా చదివించాను నన్ను. బాబాయ్ అంటే బాబాయ్ లేకపోతే నన్ను ఇక్కడికి హైదరాబాద్కి తీసుకెళ్ళడం ఇవన్నీ బాబాయ్ చూసుకున్నాడు. అసలు ఈ కాలంలో మా అమ్మ వల్ల చెల్లె భర్త సార్ తను. ఈ కాలంలో అటువంటి వాళ్ళు చేయడం చాలా గ్రేట్. థ్యాంక్ఫుల్ టు మై బాబాయ్ సార్. సో ఈ జర్నీలో మనకు అంటే నీట్ రిజల్ట్స్ అంటే ప్రిపేర్ అయినప్పుడు లీక్ అవ్వడము, ఆ ఫేజ్ ఎట్లా మీరు హ్యాండిల్ చేశారు? నీట్ ఫస్ట్ మెయిన్తో ఆడుకున్నప్పుడు నేను చాలా సిక్ అయినా. 1 month బాగా అంటే బాగా సఫర్ అయినా. నాకు ఇక్కడ నుంచి అంటే ప్రిన్సిపల్ మేడం నుంచి, సార్స్, లెక్చరర్స్ వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. 1 month ఉండగా నేను సీరియస్గా సిక్ అయిపోయినా. అసలు నేను చదవలేకపోయినా, అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. అయినా నాకు 430 మార్క్స్ వచ్చినాయి. సిఓఈ లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్ మేడం వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు అన్ని మార్క్స్ వచ్చినాయి. చాలా హోప్స్ పెట్టుకున్నా అప్పుడే వస్తుందని. మళ్ళీ లీక్ అయిందని తెలియగానే చాలా భయం అయింది. అసలు నేను ఎక్కడ చదవాలి, నాకు ఫర్దర్గా నన్ను చదివిపిస్తారా అన్న డౌట్ వచ్చింది. తర్వాత మళ్ళీ నాగోల్లో షార్ట్ టర్మ్ పెట్టించిన తర్వాత అక్కడికి వెళ్ళి షార్ట్ టర్మ్ తీసుకుని మళ్ళీ నాకు 406 మార్క్స్ వచ్చినాయి సార్ సెకండ్ టైం. ఆ 1 month కూడా నేను చాలా కష్టపడ్డా. మీరు ఫస్ట్ రిజల్ట్ ఏడ చూసుకురమ్మా? ఎవరితో ఉండే అప్పుడు? నా బ్రదర్ ఉన్నారు సార్ నా పక్కన. తర్వాత జయశ్రీ మేడం అని నాకు ఫోన్లో బాగా టచ్ ఉన్నారు. అండ్ నాకు ఫస్ట్ ఇయర్లో చాలా పరిచయం అయ్యారు మేడం. తనే నాకు బుక్స్ తీసుకురావడం కానీ, మోటివేట్ చేయడం కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేసిండ్రు. నేను నీట్ అంటే
వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్ సార్ తను. చాలా అంటే నాకు సండే రావడం, బుక్స్ తీసుకురావడం, మోటివేట్ చేయడం, డీమోటివేట్ అయినప్పుడు చాలా చేసింది సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఇంతవరకు మీరు సక్సెస్ సాధించారు. సో అంత బాగానే ఉంది. కానీ మీ పేరెంట్స్ మీతో లేరు. బట్ ఎనీవే పేరెంట్స్ లాగా రూపంలో, అవతారంలో ఉన్న మీ బాబాయ్ వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్‌గా ఉన్నారు. వాళ్ళ మీ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేశారు. ఇక్కడ నుంచి ఎలా మీరు ముందుకు పోతారనుకుంటే కూడా మీరేదో సంథింగ్ గైనకాలజీ చేద్దాం అనుకుంటారు కదా! ఇప్పుడు మీరు చూస్తున్న వాతావరణంలో మీరు పేపర్‌లో చదువుతుండొచ్చు, టీవీలో చూస్తుండొచ్చు. హెల్త్ సెక్టార్ చాలా కమర్షియల్ అయిపోయింది. సార్. హ్మ్. మీకేమనిపిస్తుంటది? అంటే మీరు ఒక వేరే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నారు. ఈ హెల్త్ సెక్టార్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇందులో మనం రానిచ్చొచ్చా? లేకపోతే మనం ఎటువైపు వెళ్ళాలి? ఇటు కార్పొరేట్ వైపా? గవర్నమెంట్‌లో సర్వీస్ చేయాలనుకుంటుర్రా? లేకపోతే ఓన్‌గానా? ఎట్లా ఒక ప్లాన్ ఉంటది కదా! నేను ఏమనుకుంటున్నారు? సార్ మా మదర్ మనీ లేకుండా అంటే సరిగ్గా లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్‌లో అట్లా చనిపోయారు. సరిగ్గా ఫెసిలిటీస్ ఏం లేవు. నేను గవర్నమెంట్ సర్వీసే చేద్దాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అంటే విలేజ్‌లో ఉంటారు కదా సార్! వాళ్ళకి ఆహ్, ఎక్కువ నాలెడ్జ్ ఉండదు ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌లో. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో నేను సర్వే చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళకి అంటే హెల్త్ పరంగా ఎట్లుండాలి? ఎలా అంటే ఫీమేల్స్ హైజీన్ అంటే యాహ్! ఎక్కువ కేర్ తీసుకోవాలి కదా సార్! అట్లా అవేర్‌నెస్. అవేర్‌నెస్ చేయడం గాని అట్లా చేయాలనుకుంటున్నా. సో అంటే విలేజ్ లెవెల్‌లో మీ సర్వీస్ అని మీరు అనుకుంటున్నారు. యెస్ సార్. సో ఒక జర్నీ మనం ఇప్పటివరకు విన్నాము. సో తను బీసీ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సరూర్ నగర్ నుంచి తను విక్టరీ సక్సెస్ జర్నీని స్టార్ట్ చేయబోతుంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. పేరెంట్స్‌ని కోల్పోయింది చిన్నతనంలోనే. అంతేకాకుండా మెయిన్‌గా వాళ్ళ యొక్క బాబాయ్ వాళ్ళ సపోర్ట్‌తోని అండ్ బీసీ గురుకుల ఇన్‌స్టిట్యూషన్స్ సహాయంతోని ఎడ్యుకేషన్‌లో రాణిస్తూ తను ఇక్కడి వరకొచ్చారు. ఎస్పెషల్లీ సరూర్ నగర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తనకు స్పెషల్‌గా ఎవరైతే హెల్ప్ చేసిన టీచర్స్‌కి, స్టాఫ్‌కి కూడా తను చాలా థాంక్‌ఫుల్‌గా ఉంది. అంతేకాదు తన ఫ్యూచర్ గోల్ ఎలా ఉండాలనేది కూడా తను ప్లాన్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ సెక్టార్‌లోనే తను గట్టిగా డెడికేటెడ్‌గా పనిచేయాలని. ఎందుకంటే వాళ్ళ మదర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని ప్రాణాలు కోల్పోయారు కాబట్టి, అక్కడ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్ చేయాలని ఒక ఉత్తమమైన ఉద్దేశ్యంతోని తను ముందుకెళ్ళాలని ఆశిస్తున్నారు. సో, సాక్షి ఎడ్యుకేషన్ తరఫు నుంచి ముత్తవ్వకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను తన జర్నీలో. సో, తను ఏమేమైతే కోరుకుంటుందో, తను ఏమేమైతే ఆశిస్తుందో, ప్లాన్ చేస్తుందో అవన్నీ సక్సెస్ అవ్వాలని సాక్షి ఎడ్యుకేషన్ తరఫు నుంచి కూడా మనం కూడా మనసారా కోరుకుందాం.